క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రతిభ హాస్పిటల్ వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క ఇంత మంచి పెద్ద ప్రోగ్రాన్ని ఈ యొక్క ఒక పబ్లిక్ చాలా అవసరమైన ఈరోజు హాస్పిటల్స్ అంటేనే భయం వేస్తున్నది. ఎక్కడ పోయినా కానీ చాలా డబ్బుతో కూడుకున్నటువంటి పని. అలాంటిది ఎంతోమంది గరీబోళ్ళు బీదవాళ్ళు చూయించుకోలేని పరిస్థితుల్లో ఉంటారు. కాబట్టి అట్లాంటి ఇంత కాస్ట్లీ వ్యవస్థలో కూడా ఈ యొక్క ట్రీట్మెంట్ని ఫ్రీగా ఇవ్వడానికి ముందుకొచ్చిన ఈ యొక్క ప్రతిభ వాళ్ళ యొక్క మొత్తం స్టాఫ్కు నా యొక్క ధన్యవాదములు. ఎందుకంటే వాళ్ళు ముందుకొచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తాం మేము నందిపేటలో అని చెప్పడం వల్ల ఈ యొక్క ఇంత మంచి కార్యక్రమం చాలా మందికి ఇది ఉపయోగపడుతుంది. ఈ ఉపయోగాన్ని పబ్లిక్ అందరూ ఉపయోగించుకుంటున్నారు. కాబట్టి అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఈ ప్రతిభ హాస్పిటల్ నుండి వాళ్ళు కోరుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడము మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని మేము చేయిస్తున్నందుకు కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఈరోజు నందిపేటలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ ఉపయోగించుకున్నందుకు ధన్యవాదాలు. ప్రతిభ హాస్పిటల్ తరఫున వాళ్ళందరూ స్టాఫ్ రావడమే కాకుండా 10 మంది డాక్టర్లు వచ్చారు. ప్రతి దానికి మందు లేదు గోళీ లేదు అనకుండా ప్రతి హాస్పిటల్కు ప్రతి డాక్టర్ అందరు డాక్టర్లు అందుబాటులో వచ్చి ఈడ ట్రీట్మెంట్ కూడా ఈసీజీ చేస్తున్నారు, రక్త పరీక్షలు చేస్తున్నారు. ప్లస్ అదేవిధంగా ప్రతి దానికి వాళ్ళు ట్రీట్మెంట్ చూస్తూ మెడిసిన్ అన్ని ఫ్రీగా ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళ హాస్పిటల్కు మా ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క అవకాశాన్ని నందిపేట ప్రజలందరూ వినియోగించుకుంటున్నారు. కాబట్టి ఆ హాస్పిటల్కు